ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. కాబట్టి మన పనులు మనం మన ఇష్టానుసారంగా దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి చేసుకుంటున్నాం అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నేను ఈ గురించి నా గురించి చెప్పడం లేదండి. యావత్తు ఏర్పాటు చేయబడ్డ దైవ జనాంగము లేదా ప్రత్యేకింపబడ్డ జనాంగము చేస్తున్న పనిని మీ ఎదుట ఉంచుతున్నాను. ఆయన భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎందుకు భయభక్తులు గలవారడి అలా ఆయన కృప అంత అధికంగా ఉన్నది. 12వ వచనం, పదమడికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమణ మనకంతా దూరపరిచున్నాడు. 13వ వచనం, తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారిడలా జాలిపడను. ఎవరి పట్ల జాలిపడతాడండి ఆయన? ఆయన యందు భయము భక్తి ఉన్నవారి పట్ల. ఉంది అనుకున్న వారి పట్ల కాదండి. ఉంది అంటూ మనకి మనమే ట్యాగ్ లైన్ పెట్టుకొని లేదా మరి ఒక సబ్జెక్ట్లా పెట్టుకొని మనం క్రైస్తవ జీవితంలో ముందు సాగేవాడు మాత్రం కానే కాదు. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారిళ్ళ జాలిపడను. ఆయన జాలి గల దేవుడు, కృపా సమృద్ధి గల దేవదేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనందరూ తెలిసిన వాక్యం అది. యోహాను 1:12, తను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. నువ్వు నేను దేవదేవుడు లేదా మహాదేవుడు, పరలోకపు తండ్రి, సర్వసృష్టికర్త, ఎల్ షదాయ్ దేవుడు, యెహోవా రాఫా, ఆయన్ని తండ్రి అని పిలిచే భాగ్యం ఎలా వస్తుందండి? ఎలా వస్తుందండి? ఆయన్ని అంగీకరించాలి, ఆయన నామాన్ని అంగీకరించాలి, ఆయన్ని విశ్వాసం ఉంచాలి. ఆయనే రక్షకుడని నీ నోటితో ఒప్పుకున్నప్పుడు మాత్రమే నువ్వు నేను ఆయన పిల్లలమా మరి అవుతామని యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఇచ్చిన మహా అద్భుతమైన భాగ్యము అదృష్టము ఏంటంటే, భూమి మీద ఏదో సంపాదించుకోవడం లేదా ఎన్నో కిరీటాలు పెట్టుకోవడం లేదా ఎన్నో శాలువాలు దండలు కప్పించుకోవడం కాదండి. సాక్షాత్తు సృష్టిని సృష్టించిన సృష్టికర్తని తండ్రి అని పిలిచే లేదా అబ్బా అని పిలిచే లేదా నాన్న అని పిలిచే భాగ్యాన్ని కలిగి ఉంటాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనం. గలతీయన్స్ 4:6 and 7. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టుట తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక తండ్రికి ఏమని మొరపెడతాడండి? నాయనా తండ్రి అని మొరపెడతాడు. అదే మొరపెట్టే అవకాశాన్ని, భాగ్యాన్ని, అదృష్టాన్ని, సువర్ణ అవకాశాన్ని, బంగారు అవకాశాన్ని దేవుడు నీ చేతిలో నా చేతిలో పెట్టాడు. ఏ విధంగా అండి? దేవుని కుమారుని ఆత్మను మన హృదయంలోకి పంపడం ద్వారా. అప్పటి వరకు నేను ఎవరు అండి? పనివాడవు, దాసుడవు, పాలేరువు, బానిసవు, పాపపు సంఖ్యలలో చిక్కున్నవాడవు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అంగీకరించావో అప్పటి నుంచి నువ్వు దేవుని ద్వారా వారసుడవు. కుమారుడవుతే దేవుని ద్వారా వారసుడు. నేను దేవుని కుమారులం, దేవుని వారసులం. ఈరోజు మరి ఫాదర్స్ డే జరుపుకుంటున్నాం. నేను మొట్టమొదటిగా ఎవరి గురించి మాట్లాడాలండి? నేను భూమి మీద జన్మించిన తండ్రి గురించి కాదండి, పరలోకపు తండ్రి గురించి. నన్ను భూమి మీద ఒక స్పెషల్ అసైన్మెంట్ కోసం భూమి మీద పంపించిన దేవుడి గురించి. నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని తప్పిదాలు చేస్తున్నా, ఎన్ని తప్పుడడులు వేస్తున్నా, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా, ఇంకా నీ పట్ల జాలి చూపుతూ, కృప చూపుతూ, నిన్ను ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ పోన్లే అని నీ పట్ల మరి పరమ జాలిని, కృపా సమృద్ధిని కుమ్మరించే పరమ తండ్రిని నేను ధ్యానించుకోవాలి. హీఈస్ అవర్ పర్ఫెక్ట్ రోల్ మోడల్ అండ్ గ్రేట్ ఎగ్జాంపుల్. నేను ఎవరిని పెట్టుకోవాలండి? ముందు నీ కళ్ళెదుట నీ హృదయంలో జన్మనిచ్చిన తండ్రి కాదండి, పరలోకపు తండ్రిని ఎదురుగుండా పెట్టుకొని ఆయన పేరుని, ఆయన నిన్నెట్లా అయితే అరచేతిలో చెక్కున్నాడో నీ హృదయంలో ఆయన పేరుని చెక్కుకొని తీరాలి. ఆయనలోని గుణలక్షణాలు మరోసారి మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. మన పరలోకపు తండ్రి ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరూ తెలిసిన వాక్యవాదం. 3:16 జాన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.
దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఏమవుతాడండి? నశింపక నిత్య జీవం పొందినట్లు యేసయ్యను నీ కోసం నా కోసం భూమి మీదకి పంపించాడు. ఆయన శిలువ బలియాగం ద్వారా నేను నిత్య జీవాన్ని, రక్షణను, పరలోక రాజ్యాన్ని అందుకోగలుగుతున్నాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ మరి దేనికోసం ఆయన్ని భూమి మీదకి పంపించలేదు అనేది మరి ఇక్కడ మనం యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చూస్తున్నాం. పరలోకపు తండ్రిలోని గుణ లక్షణాలను మనం మరి ఈ బల్లలో చేతులు వేసే ముందు క్లుప్తంగా ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాను. మన పరలోకపు తండ్రి ఏంటంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది? నిన్ను నన్ను రక్షించే తండ్రి, నీకు నాకు కావాల్సిన రక్షణని, పాపం నుంచి విడుదలని, విముక్తిని, పరలోక రాజ్యాన్ని ఇచ్చే రక్షకుడు. ఎవరండి మన పరలోక తండ్రి? రక్షకుడైన తండ్రి. హీఈస్ అవర్ సేవియర్. రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం, 8:32. రెండవ గుణలక్షణం చూద్దాం. అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? పరలోకపు తండ్రి నీ కోసం నా కోసం ఎవరిని అప్పగించాడండి? సాక్షాత్తు అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుని, ఒకే ఒక కుమారుణ్ణి తనతో పాటు పరలోకంలో తనతో పాటు నివసించే మరి యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి మనుష్య రూపిగా నీ కోసం నా కోసం పంపించాడు. ఎవరి కోసం అండి? బలలో చేతులు వేసే నీ కోసం, నీ పక్క వాళ్ళ కోసం కాదండి, కేవలము నీ కోసమే. నీ కోసమే పంపించాడు. ఆయన ప్రాణాన్ని నీ కోసం శిలువ బలియాగంగా అర్పించాడు. అలా అర్పించిన దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని, నువ్వు కోరిన సమస్తాన్ని, అది దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా, దేవుని ప్రణాళిక అనుసారంగా ఉంటే తప్పనిసరిగా నువ్వు ప్రార్థించటం ముందే నీ మనవిని నీ పక్షాన ప్రార్థించే విజ్ఞాపనకర్తని నువ్వు నేను కలిగి ఉన్నాం. మరి కాబట్టి ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? మన పరలోకపు తండ్రి. రెండవదిగా ఆయనలోని గుణలక్షణం, మొట్టమొదటిది హీఈస్ అవర్ సేవియర్, రెండవది హీఈస్ అవర్ ప్రొవైడర్. సమస్తాన్ని అనుగ్రహించే తండ్రి. నీ భర్త ఇవ్వకపోవచ్చు, నువ్వు భార్య ఇవ్వకపోవచ్చు, నువ్వు కోరింది నీ తండ్రి ఇవ్వకపోవచ్చు, నీ తల్లి ఇవ్వకపోవచ్చు, లేదా నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నానో అని భావించే వ్యక్తి నువ్వు చచ్చే లోపల నీ ఆ కోరిక తీర్చకపోవచ్చు. కానీ నీ పరమ తండ్రి, నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించే తండ్రి, తండ్రి కన్నా తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించే తండ్రి, పరలోకపు తండ్రి ఖచ్చితంగా నువ్వు సమాధిలోకి దిగిపోయేలోగా నీ కోరికను తీర్చి నేను ఆనందంతో, సంతోషంతో, ఉల్లాస వస్త్రం ధరింపజేసి నిన్ను తన వద్దకు పిలుచుకుంటాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అనుమానం ఉందండి? లేదన్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. రెండవదిగా హీఈస్ అవర్ ప్రొవైడర్. మూడవది చూద్దాం దేవుని పరలోకపు తండ్రి యొక్క గుణలక్షణం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 6, 7, 8 వచనాలు, 6 to 8 వర్సెస్ 6 to 8. నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? చాలండి. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలం పొందుటకే మీరు సహించున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? నువ్వు నేను శ్రమల గుండా, పరీక్షల గుండా, శోధనల గుండా, అవమానాల గుండా, బాధల గుండా, ఊహించని హేళనల గుండా, ఇంకా మీకు తెలుసు మీరు అనుభవించే పరిస్థితులు నేను చెప్పవసరం లేదు, డిస్క్రిప్షన్ చేయవసరం లేదు, ఫలానాని చెప్పవసరం లేదు. మీ వ్యక్తిగతంగా మీ గుండెని మరి తట్టి అడిగితే జవాబు మీకు వస్తుంది. అలాంటి పరిస్థితులు గుండా దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడండి? నీ జీవితంలో, నా జీవితంలో దేవుని ప్రణాళిక దిశగా నిన్ను నన్ను నడిపించడానికి, అంతిమంగా దేవుని లక్ష్యం వైపు, పరలోక రాజ్యం వైపు నువ్వు నేను తప్పిపోకుండా మరి వెళ్ళటం కోసమే నీ ఆత్మీయ జీవితాన్ని తర్బీదిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు, శిష్యంలో ముందుకు నడిపిస్తున్నాడు. మరి బెత్తం వాడని కుమారుడు తండ్రికి విరోధని బైబిల్లో రాయబడి ఉంటుంది. ఈ రోజుల్లో నా చిన్నప్పుడైతే పెద్ద పెద్ద బెత్తాలని స్కూల్లోనూ, ప్రైవేట్ ట్యూషన్స్లోనూ, ఇళ్లలోనూ వాడేవాళ్ళు. ఇప్పుడు బెత్తం వాడితే వాడు డైరెక్ట్గా ఏం జరుగుతుందని మీకు తెలిసిన విషయమే. టీచర్స్ ఉన్న చాలామంది వాళ్ళకి తెలుసు.
ఇమీడియట్గా మరి స్టూడెంట్స్ యూనియన్స్ వచ్చి మరి టీచర్స్ ముందు లేదా స్కూల్స్ ముందు ధర్నాలు వేస్తాయి, రాస్తా రోకలు చేస్తాయి. ఆ స్కూల్స్ మరి దాన్ని నానా యాగి చేస్తాయి. కాబట్టి ఇంట్లో వాడట్లేదు, స్కూల్స్లో అసలే వాడట్లేదు. మరి వాడు ఎలా ముందుకు వెళ్తాడు? ఎలా వెళ్తాడంటే నీ కనుసైగ చాలు, నీ జీవన విధానం చాలు. నువ్వు బ్రతికే బ్రతుకుని, నీ జీవన విధానాన్ని మరి పసిమొగ్గలైన పిల్లలు ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. నువ్వు చెప్పవసరం లేదు, నువ్వు ప్రతిదీ నీ నుంచే దాన్ని కాపీ చేస్తారు. కాపీ పేస్ట్ అంటారు కదా మన సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో. నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో దాన్నే వాళ్ళు అందిపుచ్చుకుంటారు. కాబట్టి నీ జీవితాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కుటుంబంలో కట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన పరలోక తండ్రి ప్రేమామయుడైన తండ్రి, శిక్షించే తండ్రి, తర్బీదిచ్చే తండ్రి. మరో వచనం చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం, 23 and 22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఎవరన్నా ఒకసారి చదవండి. Proverbs 23 and 22. లిజన్ టు యువర్ ఫాదర్ హూ గేవ్ యూ లైఫ్. తెలుగులో నిన్ను కానీ నా నీ తండ్రి ఉపదేశం అంగీకరించమని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చాలా సెన్సిటివ్గా, చాలా అర్థవంతంగా ఉంటాయి. కొన్ని తెలుగు ట్రాన్స్లేషన్లో చాలా అర్థంగా ఉంటాయి. ఇందా మనం చూస్తున్నాం ముదిం వర్చు వరకు అని తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో యువర్ లాస్ట్ బ్రెత్ అని మరి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించమంటుంది. ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది నీకు జీవితాన్ని ఇచ్చిన తండ్రి ఉపదేశాన్ని అంగీకరించము అని అంటుంది. మన పరలోకపు తండ్రి నీకు జీవితాన్ని, జీవాన్ని, ఆయుష్కాలాన్ని ఇచ్చే తండ్రి. నీ దినములనియో గ్రంథంలో, నా దినములనియో గ్రంథంలో లిఖితములాయను అని ఉంటుంది. మరి ఎఫ్ఎస్సి 6వ అధ్యాయము 2-3 వచనంలో ఒకసారి చూద్దాం. ఆరు 2-3 ఎఫెసియన్స్. నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు. చాలండి. నీ జీవాన్ని, జీవితాన్ని ఇచ్చిన తండ్రిని, అదేవిధంగా ఆత్మీయ తండ్రిని, అదేవిధంగా పరలోకపు తండ్రిని నువ్వు ఏం చేయాలండి? ఎల్ల వేళలా వాళ్ళు ఏ విధంగా నీ పట్ల ప్రవర్తించినా కానీ సన్మానించడం ద్వారా నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని ఇక్కడ రాయబడి ఉంది. మన పరలోకపు తండ్రి ఎవరండి? జీవితాన్ని ఇచ్చే తండ్రి. మన పరలోకపు తండ్రి నిత్యుడగు తండ్రి. ముదిమి వచ్చే వరకు లేదా చివరి శ్వాస వరకు, తుది శ్వాస వరకు లేదా అంతిమ శ్వాస వరకు నిన్ను నన్ను ఎత్తుకొని ముద్దాడే తండ్రి. అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఈజ్ ఎటర్నల్ ఫాదర్. నిత్యుడగు తండ్రి. మన కుటుంబాల్లో లేదా మన సామాజిక జీవితంలో, మన కుటుంబ జీవితంలో భూమి మీద ఉన్న తండ్రి ఎన్ని రోజులు ఉంటాడండి? ఆయన ఆయుష్కాలం ఉన్నంత వరకే ఉంటాడు. ఎప్పుడోసారి టాటా బై బై చెప్పి మనకైనా ముందు వెళ్ళిపోవచ్చు, లేదా తర్వాత అయినా వెళ్ళిపోవచ్చు. ఎప్పటికైనా వెళ్ళక తప్పదు. మనతో పాటు ఉండే తండ్రి, మన చేయి పట్టి నడిపించే తండ్రి ఎవరండి? నిత్యుడగు తండ్రి, మన పరలోకపు తండ్రి. హీఈస్ అవర్ ఎటర్నల్ ఫాదర్. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. మరి ఈ రోజుల్లో క్రైస్తవ జీవితాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ సమాజంలో ఏదైనా ఉందంటే ఏంటంటే లేనిది శాంతి, సమాధానం. ఎందుకు లేదు? ఎందుకు లేదనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు లేదు? మనం ధ్యానిస్తాం, వింటాం, చెప్తాం, పాటలు పాడతాం, యాక్షన్ చేస్తాం, ఇంకా క్రియారూపం వచ్చేసరికి ఏం చేయాలో దాన్ని చేయకుండా దానికి విరుద్ధంగా చేయడానికి మనం ఉబలాట పడతాం, ఉత్సాహపడతాం, ముందుకు పరిగెడుతూ ఉంటాం. కాబట్టి ప్రేమ అనేది లేని స్థితిలో ఏముండదండి? శాంతి, సమాధానం ఉండనే ఉండదు. నువ్వు భూతద్దం పెట్టి వెతికినా శాంతి, సమాధానం నీ కుటుంబంలో కనిపించదు, నీ సంఘంలో కనిపించదు, నీ సమాజంలో కనిపించదు, నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట కనిపించదు. ఎప్పుడు కనిపిస్తుందండి? నువ్వు ప్రేమామయుడిగా,
ప్రేమామయురాలుగా నువ్వు మారినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మన తండ్రి నిత్యుడగు తండ్రి. చివరిగా యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం. ఐజియా 46:4. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకుని వాడని నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడని నేనే. ఇందాకే మనం చెప్పుకున్నాం, ముదిమి వచ్చు వరకు అంటే మరి ముసల్ధనం రాజానే లేదా వృద్ధాప్యం రాజానే లేదా ఎండేస్ రాజానే ఎత్తుకొని కింద పెట్టేస్తాడని కాదండి. ఐ విల్ బి యువర్ గాడ్ త్రూ అవుట్ యువర్ లైఫ్ టైం. నీ జీవిత కాలం వరకు నిన్ను ఎత్తుకొని ముందుకు నడిపిస్తాడు. నిన్నే సంరక్షిస్తూ, నిన్నే మరి కంటి పాపగా సంరక్షిస్తూ ముందుకు నడిపిస్తాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనంలో ఇశ్రాయేల్ జనాంగంతో మాట్లాడతాడు. మీరు వచ్చిన మార్గం అంతట్లోనూ మనుష్యుడు తన కుమారుని, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం, మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. ఎవరు ఎత్తుకుంటారండి? తండ్రి తన కుమారుని ఎత్తుకుంటాడు. అదేవిధంగా నిన్ను నన్ను మన పరలోకపు తండ్రి ఎత్తుకొని నీ జీవిత కాలం అంతా నడిపిస్తాడు. మన తండ్రికైనా విసుగు రావచ్చు, మన తండ్రికైనా ఆయాసం రావచ్చు, కానీ నీ పరలోకపు తండ్రి నిన్ను ఎత్తుకొని జీవితకాలం చివరి వరకు, చివరి శ్వాస వరకు నడిపిస్తాడు అంటంలో ఎలాంటి సందేహం లేదు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. ఎవరు వింటలేదనుకుంటా, చాలా తక్కువ చప్పట్లు వచ్చినాయి. విన్నవాళ్ళు దయచేసి ఒకసారి దేవదేవుణ్ణి స్తుతిద్దాం. మన పరలోకపు తండ్రి గుణలక్షణాలని మీ ముందుంచాను. మొట్టమొదటిగా ఆయన రక్షణ ఇచ్చే తండ్రి, హీ ఈజ్ అవర్ సేవియర్. రెండవది ఏంటండి? సమస్తాన్ని అనుగ్రహించే తండ్రి, హీ ఈజ్ అవర్ ప్రొవైడర్. మూడవది ప్రేమ అంటే ఇది అని నీకు రుచి చూపించే తండ్రి. ప్రేమ అంటే ఇలా పక్కవాడికి, నీ కుటుంబ సభ్యులకి, నీ జీవిత భాగస్వామికి అందించాలని దాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలో స్వయంగా నీ చేతిలో పెట్టే తండ్రి. దాన్ని నువ్వు వాడతావా, తీసి పక్కన పెట్టేస్తావా అనేది నీ ఇష్టం. ఆయన ప్రేమామయుడైన తండ్రి. నాలుగవది ఏంటండి? నాలుగవది జీవాన్ని ఇచ్చే తండ్రి, హీఈస్ అవర్ లైఫ్, ప్రొవైడర్ ఆఫ్ అవర్ లైఫ్. చివరిగా ఆయన నిత్యుడగు తండ్రి, హీఈస్ నాట్ అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, ఈజ్ ఎటర్నల్ ఫాదర్. అట్టి పరలోకపు తండ్రిని కలిగి ఉన్న నువ్వు, నేను దేవుని ప్రణాళికలో, దేవుని నిశ్చయతలో, దేవుని ప్రేమలో, దేవుని కృపా సమృద్ధిలో ఖచ్చితంగా ఉన్నాం. నేను చేయాల్సిన పని ఒకటే. భూమి మీద నువ్వు బ్రతకడానికి, నువ్వు సామాజిక పరంగా అభివృద్ధి చెందడానికి, నేను ఇది అని చాటి చెప్పడానికి నువ్వు ఏదైనా చేయొచ్చు, ఏ ఉద్యోగమైనా చేయొచ్చు, ఏ పదవైనా, రాజకీయంగా ఏ పదవైనా చేయొచ్చు, వ్యాపార పరంగా ఏదైనా చేయొచ్చు. కానీ నేను చేయాల్సిన ఒకే ఒక పని ఆత్మీయ జీవితంలో దేవుని రాజ్య విస్తరణని అందుకోవటం. నీకు ఇచ్చిన తలాంతుల్ని, నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని, నీకు ఇచ్చిన శక్తిని, నీకు ఇచ్చిన బలాన్ని, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, నీకు ఇచ్చిన జీవాన్ని, నీకు ఇచ్చిన జీవితాన్ని, నీకు ఇచ్చిన సమస్తాన్ని ఉపయోగించి కనీసం ఒక్క ఆత్మని దేవుని రాజ్యంలో చేర్చాలి. ఏంటండి? నేను చేర్చాను ఒక్క ఆత్మనన్నా ఇప్పటివరకు అని అన్నవాళ్ళు ఒకసారి చేతి చూపిస్తే మీ ఆత్మీయ తండ్రిగా ఎంతగానో సంతోషిస్తాను. నేను ఒక్క ఆత్మను 23 years భాగ్యనాథ్ సెంట్రల్ చర్చ్ ఎస్టాబ్లిష్ అయ్యి 23 సంవత్సరాలైంది. 23 సంవత్సరాల్లో ఒక్క ఆత్మను ప్రత్యక్షంగాను పరోక్షంగాను నేను నడిపించాను అని నిశ్చయత ఉన్నవాడు, భరోసా ఉన్నవాడు ఒకసారి చేతి చూపించండి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మంజుల, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా దేవుని సన్నిధిలో సిగ్గుపడాల్సిన పనే లేదండి. ఒకవేళ మీరు ఇంకా ఆ పనిలో నేను నీ తలాంతను వాడకపోతే ఈ క్షణమే, ఇదే తగిన సమయం, ఇదే అనుకూల సమయం. నిర్లక్ష్యం చేయొద్దు.